అందరికీ జై భీమ్. గతంలో బహుజన్ సమాజ్ పార్టీ తరపున చాలా సందర్భాల్లో మేము ఒకటే చెప్తా వచ్చినాం. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ చిన్న సమస్యకి వాళ్ళు డాక్టర్లు కానీ అక్కడ ఉన్న సూపరింటెండెంట్ కానీ స్పందించడం లేదు. పేద ప్రజలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి పోతూ ఉంటారు. వాళ్ళని రెఫర్ల పేరుతో చాలా పీడిస్తూ ఉన్నారు. టెస్టు పేర్లతో బయటకు పంపిస్తూ ఉన్నారు. వాళ్ళకు అవకాశం ఉన్నప్పటికీ కూడా చేయకుండా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారని చెప్పి మేము చాలాసార్లు మాట్లాడడం జరిగింది. దానికి నిదర్శనంగా కొంతమంది మీడియా మిత్రులు అక్కడికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా ఎవరైతే ఆ పిఆర్ఓ మంజునాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే పేద ప్రజలు పోయినటువంటి ఆ ప్రజల్ని రెఫర్ల పేర్లతో బయటకు పంపించడం, టెస్టు పేర్లతో బయటకు పంపించడం, వాళ్ళ దగ్గర డబ్బు దండుకోవడం జరుగుతున్నటువంటి ఆ కార్యకలాపాలని ఒక మీడియా మిత్రుడు ఇద్దరు మీడియా మిత్రులు దాన్ని బయటపెట్టడం జరిగింది. దానిని మేము వాళ్ళని నిజంగా మనస్ఫూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అభినందిస్తూ ఉన్నాం. కానీ నిన్నటి రోజున సూపరింటెండెంట్ అయినటువంటి మన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అయినటువంటి ఆమె మాట్లాడుతూ మీడియా మిత్రులు లోపలికి రాకూడదండి, మీడియా వాళ్ళు ఎందుకు లోపలికి రావాలని అడుగుతూ ఉంది. ఇక్కడ బాధ్యత వహించాల్సినటువంటి సూపరింటెండెంట్ పైన మీరు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ రోజు కూడా ఆమె చిత్తశుద్ధి లేకుండా ఆమె చేసిన తప్పుని ఆమె ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రభుత్వాన్ని కానీ ఎవరైతే మంత్రివర్యులు సత్యకుమార్ గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే ప్రజల పక్షాన మీరు నిలబడే వాళ్ళే అయితే, మీరు న్యాయం పక్క నిలబడే వాళ్ళే అయితే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మదనపల్లి ఏదైతే బోధన ఆసుపత్రి ఏదైతే ఉందో దాంట్లో భవిష్యత్తులో పేదలకు మళ్ళా మంచి జరగాలి అని మీకు నిజంగానే మనస్సుల్లో ఉంటే మాత్రం నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, సూపరింటెండెంట్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. ఆమె దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఆమెను సస్పెండ్ చేయడంతో పాటు ఎవరైతే డాక్టర్లు ఎవరైతే ఆ అవినీతికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీడియా వాళ్ళకి ఖచ్చితంగా స్వేచ్ఛ ఉంటుంది. మీడియా వాళ్ళు నిజంగానే ప్రభుత్వం కానీ మినిస్టర్ గారు కానీ మీరు అభినందించాలి వాళ్ళని. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ను వాళ్ళు బయట తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళని అభినందించాలే తప్ప వాళ్ళకి ఏ విధంగా అవకాశం ఉంటుంది. వాళ్ళేం ఐసీయూలోకి పోవడంలే, వాళ్ళు బయట ఉండి ఎక్కడ ఏం జరుగుతుందో ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళు కాబట్టి మేము ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ తరపున మీడియా వాళ్ళు మేము అభినందిస్తూ ఉన్నాం. మీడియా ఏదైతే సూపరింటెండెంట్ ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతో మంది నేను చెప్తా ఉన్నా మదనపల్లి నుంచి రెఫర్ల పేరుతో దారి మధ్యలో పోయి యాక్సిడెంట్లు పోయినప్పుడు రెఫర్ల పేరుతో గర్భిణీస్తులుగా రెఫర్ల పేరుతో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, మేము చూసాము. దాన్ని అన్నింటినీ కూడా మీరు అధిగమించాలంటే ప్రభుత్వానికి నిజంగానే ప్రజల పక్షాన పేదల పక్షాన చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు సూపరింటెండెంట్ పైన సస్పెన్షన్ వేటు వేస్తే భవిష్యత్తులో మదనపల్లి ప్రజలకు ఒక మంచి వైద్యం అందించే ప్రభుత్వం అని చెప్పి మీరు అనిపించుకుంటారే తప్ప